అయితే మనకి జ్ఞానం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే మనలో సర్వాత్మ భావన వస్తే అప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా మరి ముక్తోపనిషత్తులో రాములు వారు ఆంజనేయులకి బోధించిన చిన్న విషయం మీకు చెప్తాను. మరి రామ పట్టాభిషేకం యుద్ధం అయిపోయింది. రామ పట్టాభిషేకం జరుగుతున్న టైంలో ఆంజనేయ స్వామికి మరి సీతమ్మ ముత్యాలహారం ఇస్తే ఆంజనేయ స్వామి కొరికి పడేశాడట. అందులో నా రామయ్య లేడు, నాలోనే ఉన్నాడు అని చీల్చి చూపించాడట. అప్పుడు రాముడు అనుకున్నాడట, వీడికి ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు, సాధన చేస్తున్నాడు, అష్టసిద్ధులు వశమయ్యాయి. సిద్ధులు వచ్చినంత మాత్రంలో మనం కాబట్టి దేవుళ్ళని చేసేస్తున్నాం. ఆ సిద్ధులు వచ్చిన వాళ్ళందరినీ, సిద్ధులు వచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు కాదండి. సృష్టి చెయ్యగలిగిన వాడు దేవుడు అవుతాడు. సిద్ధులు వస్తే దేవుడు కాదండి. అది ఒక స్టెప్ అద్దే. అయితే అప్పుడు రాముడు అన్నాడట, రాత్రికి నా మందిరానికి రా, నీతో మాట్లాడాలి అని. ఆంజనేయ స్వామి మరి మందిరానికి వెళ్తాడు చాలా సంతోషంగా. రామయ్య రమ్మంటే ఇంకేమైనా ఉందా ఆంజనేయ స్వామికి? వెళ్ళాడు. వెళ్తే అప్పుడు మొత్తం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, మరి ఎన్ని ఉపనిషత్తులు చదవాలో చూడండి, గమనించండి. ఈ రోజుల్లో స్వాధ్యాయం ఎందుకు అని అడుగుతున్నారు చాలామంది. ఆ త్రేతాయుగంలో కూడా రాముల వారికి వశిష్ఠుల వారు స్వాధ్యాయం గురించి చెప్పారు. మరి ఆంజనేయ స్వామికి కూడా మరి రాముల వారు 108 ఉపనిషత్తులు చెప్పి ఇవన్నీ చదువు అని చెప్పి ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధించాడట. బోధించాక మరి చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాడు, 5 ఏళ్ల వయసు నుంచి చేస్తున్నాడు. మరి బ్రహ్మాండమైన మేధస్సు ఉంది. ఒక్క రాత్రిలో మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నేర్చేసుకున్నాడు ఆయన. నాకు బాగా అర్థమైంది స్వామి అన్నాడట. ఏం అర్థమైందో చెప్పవయ్యా అంటే, ఏముంది స్వామి 3 ముక్కల్లో చెప్పేస్తాను నేను అన్నాడు. చెప్పు అన్నాడట. శరీర స్థితిలో నీ బంటుని నేను అనుకున్నా, మనోస్థితిలో నాలో ఉన్న భగవంతుడు నువ్వు అనుకున్నా, ఆత్మస్థితిలో నువ్వు నేను ఒకటే స్వామి అని తెలుసుకున్నాను అన్నాడు. పరమాత్మ మనము ఒక్కళమే, శరీరంలో ప్రవేశించి జీవాత్మలమయ్యాము. అన్నీ తెలుసుకున్నాక పరమాత్మని నేనే అని తెలుసుకుంటాం.